రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఏపీలో జరుగుతున్న దాడులు, హత్యలపై అసెంబ్లీలో గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఎల్లుండి జాతీయ స్థాయిలో కూడా తీసుకెళ్తామన్నారు నేతలు. ఇన్ని రకాలుగా లా అండ్ ఆర్డర్ చాలా దారుణంగా దెబ్బతినింది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అందువల్ల ఇక్కడ రాష్ట్రపతి పాలన కావాలి అని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ప్రజల గొంతుక అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ప్రశ్నించే గొంతుకైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీళ్ళు గొంతు నొక్కడానికి ఎంత ప్రయత్నించినా కూడా ప్రజల సపోర్ట్తో, ప్రజల మద్దతుతో మేము ప్రజా పోరాటాలకి రానున్న రోజుల్లో మరింత ఉధృతం చేస్తాం, సిద్ధపడతామని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఢిల్లీలో ఎల్లుండి మా పార్టీ ఆధ్వర్యంలో ఈ దారుణాలన్నిటి మీద ధర్నా చేసి అక్కడ ఫోటో ఎగ్జిబిషన్ కూడా, వీడియో ఎగ్జిబిషన్ కూడా పెట్టి కేంద్ర స్థాయిలో పెద్దల దృష్టిలో కూడా పెట్టి ఇక్కడ శాంతి భద్రతలు నెలకొట్టేట్టుగా డిమాండ్ చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి పరిస్థితులు మానండి, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కంట్రోల్లో ఉండాల్సిందిగా కోరుతున్నాను. అందరము కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల తరపున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అలాగే ఢిల్లీలో భారీగా ధర్నా చేయబోతున్నామని తెలియజేసుకుంటున్నాను. ఈ 45 రోజులు రాష్ట్రంలో జరిగినటువంటి హత్య రాజకీయాలు, హింసా రాజకీయాలు, శాంతి భద్రతల క్షీణత ఇవన్నీ కూడా తెలియజేయడం జరిగింది. 24వ తారీఖు కూడా ఢిల్లీలో కూడా ఈ అంశాలన్నింటినీ కూడా అక్కడ ప్రధాని గారికి, రాష్ట్రపతి గారికి, మరి హోమ్ మినిస్టర్ గారికి కూడా ఇవన్నీ తెలియజేయాలని చెప్పి ఒక పిలుపునిచ్చింది మరి వైఎస్ఆర్ పార్టీ. మరి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా 24వ తారీఖు అక్కడ వెళ్ళి ఈ రోజు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఎలాంటి వాటికి పూనుకుంటుందో, ఎలాంటి హింసను ప్రేరేపిస్తుందో వాటికి చెక్కు పెట్టడానికి, పులి స్టాప్ పెట్టడానికి, రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి అందరూ ఢిల్లీకి 24వ తారీఖు వెళ్తున్నారు. ప్రజాస్వామ్యం కూలీ చేయడం కదా, కూలీ రాజకీయాలు ఎన్రోల్ చేస్తారు. ఈరోజు మా నాయకుడు, మా కార్యకర్తను కాపాడుకోవడానికి ఈరోజు రేపు ధర్నా చేయడం జరుగుతుంది ఢిల్లీలోను. తప్పకుండా ఈరోజు మన గవర్నర్ గారికి వినతి జరిగింది ప్రజాస్వామ్యం కాపాడండి, కానీ ఆయన గారు కూడా ఈరోజు పట్టించుకోకపోవడంతో మేము ఈరోజు నిరసన జరుపుకుంటూ వాకౌట్ చేయడం జరిగింది. తప్పకుండా రేపు మా సభ తప్పకుండా రేపు నిరసన ఢిల్లీలో చేస్తున్నాం. ఈ పార్టీని బతకనివ్వరు రాష్ట్రంలో, అందరినీ పారేస్తారని నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఇది ఆలోచించని కోరుతున్నాం, ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా తొందరలో బుద్ధి చెప్తారని కూడా నేను మనవి చేస్తున్నాను. ఈ యొక్క మానభంగాల్ని ఎందుకు ఆపట్లేదు, ఈ హత్యా రాజకీయాలను ఎందుకు ఆపట్లేదు, ఈ దౌర్జన్యకాండని ఎందుకు ఆపట్లేదని ప్రజలు కానీ ప్రశ్నిస్తే కేవలం 1 నెల రోజులే అయిందంట. అంటే 1 నెల రోజుల్లో అప్పులు కుప్పగా మార్చడానికి మీకు సమయం దొరికింది. అబద్ధాలు చెప్పడానికి, శ్వేతపత్రాల పేరుతోటి తప్పుడు పత్రాలను ప్రచురించడానికి మీకు టైం దొరికింది. కానీ అభాగ్యుల్ని, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికి, ఆ యొక్క దాడుల్ని అడ్డుకోవడానికి మాత్రం ఈ ప్రభుత్వానికి ఎక్కడా కూడా చిత్తశుద్ధి లేదు. ఇది కావాలని చేస్తున్నటువంటి పనిగా కనపడుతుంది. కాబట్టి ఇవాళ గవర్నర్ గారు వచ్చారు సభకి. గవర్నర్ గారి దృష్టికి కూడా విషయాన్ని తీసుకెళ్లడం కోసం వారిని కూడా డెమోక్రసీ సేవ్ చేయవలసిందిగా, ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిందిగా, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని, ప్రజల్ని కాపాడవలసిందిగా, దాని మీద స్పందించవలసిందిగా వారిని కూడా విన్నవించడం జరిగింది, వారిని కూడా కోరడం జరిగింది. కానీ వారు పట్టించుకోలేదు. కాబట్టి మేము సభ నుంచి బయటకు రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది.